నేటిదిన వాక్య ధ్యానం కొరకు 12వ కీర్తన 5వ చరణంలో రాయబడిన ఆఖరి వాక్యాన్ని చదువుకుందాం. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతోనూ విను మా ప్రియులతోనూ మీరు మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు ఆయన మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరైతే రక్షణను కోరుకుంటారో వారికి ఆయన రక్షణ కలుగు చేసేటటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. రక్షణ 2 రకములుగా ఉంది. ఒకటి ప్రాణరక్షణ, రెండవదిగా ఆత్మరక్షణ. ప్రాణరక్షణ అనగా ఈ భూమి మీద మనం జీవించు కాలం అంతా మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందులు, సమస్యలు, వాటన్నిటిలో కూడా మనం కాపాడబడుట. ఆత్మరక్షణ అనగా నిత్యము ఉండే నరకాగ్ని నుండి మనం తప్పింపబడి నిత్య జీవమునకు మన వారసుల మగుట అనేది ఆత్మకు కలుగు రక్షణ. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచిన దేవుడు వారి యందు లక్ష్యముంచెను. చదవబడినటువంటి వాక్య భాగంలో ఐగుప్తు దేశంలో ప్రాణ సంబంధమైనటువంటి సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు ఇశ్రాయేలీలు. వారు దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన లేక మొర్ర ప్రభు ఆలకించి ఆయన మోషేను వారి కొరకు పంపించి నిర్గమకాండం 3వ అధ్యాయము 8వ వచనంలో, కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అని మాట్లాడుతూ కిందకు మాటలో వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అని చెప్పి ప్రభువారు మాట్లాడుతూ 10వ వచనంలో, కాగా రమ్ము, నేను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలే నా ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలని చెప్పి అక్కడ ప్రభువారు మాట్లాడుతున్న మనం గమనించగలం. నిజమే, వారిని ఆ చోటు నుండి క్షేమకరమైన చోటికి నడిపించుట కొరకై దేవుడు నాడు వారి కొరకు కలుగు చేసినటువంటి రక్షణను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించను అని తెలియజేస్తూ 17వ వచనంలో, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకమునకు పంపలేదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఏదో ఒక దినమున పాపం వలన వచ్చి జీతమై ఉన్న మరణాన్ని ఈ మన దేహం పొందవలసిందే. అయితే మనను జీవింపచేసే ఆత్మ, యోహాను సువార్త 6:63వ వచనంలో, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవనై ఉన్నవి అని ప్రభువారు మాట్లాడుతున్నారు. నిజమే, ఈ మన జీవితంలో మనల్ని జీవింపజేసేది ఈ శరీరం కాదు. ఇది మంటి నుండి తీయబడింది, తిరిగి మరల మంటికి వెళ్ళిపోవాలి. కానీ ఈ మంటి దేహం జీవించడానికి కారణమైంది ఆత్మయే. గనుక మన ఆత్మకు రక్షణ అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. నిత్య నరకాగ్ని నుండి మనం రక్షించబడి నిత్య జీవానికి వారసుల మగుటకు ప్రభువారు ఆయన మనల్ని రక్షించేటటువంటి దేవుడై ఉన్నారు. గనుక ఈ భూమి మీద ప్రాణ సంబంధమైన సమస్యలున్నా, ఆత్మ సంబంధమైన సమస్యలున్నా రక్షణను కోరుకుని వారికి ఆయన రక్షణ కలుగు చేసేదని వాగ్దానం చేస్తూ ఉండగా, ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మీరు ఇంకెందుకు ఆలస్యం? విశ్వాసంతో ప్రభునొద్దకు వచ్చి ఆయన కోరిన రీతిగా జీవించచ్చు, వాక్యానుసారంగా ప్రవర్తించచ్చు, ప్రభు అనుగ్రహించేటటువంటి రక్షణను నా ప్రియులకు మీరు అందరూ పొందాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా నీవు మమ్మల్ని రక్షించే దేవుడు అయినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. ఈరోజు నూతనంగా మరొక దయా కిరీటాన్ని తమ జీవితంలో పొందినటువంటి ప్రియులను ఆశీర్వదించండి.
ముందున్న సంవత్సరములన్నీ మీ మేలులు కలుగు చేయండి. యేసు క్రీస్తునాలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించును గాక, ఆమెన్.